ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదలవుతాయి. తొలుత ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని ప్రచారం జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. పేపర్ వాల్యుయేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించిందని సమాచారం. కాగా ఈసారి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 13వ తేదీతో ముగిశాయి. నెల రోజులకు ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించడం విశేషం. ఇక ఈసారి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నెంబర్కు వాట్సాప్లో వై అని పంపి అందులో వచ్చినటువంటి వివరాల ప్రకారం తమ రోల్ నెంబరు, సంవత్సరం, గ్రూప్ వివరాలు నమోదు చేస్తే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ ఈ రోజు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు. మొదటగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు వెల్లడైతాయని భావించినప్పటికీ కూడా ఆయన పర్యటనలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సీఎం పర్యటన రద్దయింది. విద్యాశాఖ అధికారులే ఈ రిజల్ట్ ను విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేస్తున్నట్లు కూడా వారు ప్రకటించినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి ఆ తప్పిదాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుందని కూడా తెలుస్తా ఉంది. పేపర్ వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను, జవాబు పత్రాలను కూడా తీర్చిదిద్దారు. ఇక దాదాపు ఈసారి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కు సంబంధించి మొత్తం కూడా 9,50,000 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసినటువంటి నేపథ్యంలో ఈ రోజు రిజల్ట్ కోసం కూడా విద్యార్థులు అటు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం గతంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల నేపథ్యంలో ఆ పేపర్ వాల్యుయేషన్ కు సంబంధించి కొంత ఆలస్యం జరిగింది. గతంలో కూడా 1-2 మార్కులతోటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. 1 సంవత్సరం చదువును కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా పూర్తి స్థాయిలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయడంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రిజల్ట్ తర్వాత కూడా ఫలితాలన్నీ కూడా నేరుగా ఇంటర్నెట్ లో చూసుకునే వెసులుబాటు కల్పించింది. మరొక పక్క ప్రభుత్వం ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఈ ఇంటర్ రిజల్ట్ చూసుకునే సదుపాయం అయితే కల్పించింది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నెంబర్ కు వాట్సాప్ లో బిఐ అని పంపి అందులో వచ్చినటువంటి వివరాల ప్రకారం తమ రోల్ నెంబర్ ను, సంవత్సరం, గ్రూప్ వివరాలు నమోదు చేస్తే చాలు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఆసక్తిగా కూడా అటు విద్యార్థులు 9.5 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ క్రమంలో ఇవాళ 11 గంటలకు ఇంటర్ విద్యార్థుల భవితవ్యం కూడా తేలే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఫలితాల్లో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా అధికారులు అయితే అప్రమత్తంగా అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. గతంలో కంటే కూడా ఈసారి ఇంటర్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని అటు విద్యాశాఖ చెప్తా ఉంది. ప్రధానంగా ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి మెరుగైన రిజల్ట్ గతంలో కంటే కూడా సరైన రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కంటే కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు కూడా ఈ కళాశాల శాతం పెరిగింది. అటు విద్యార్థుల సంఖ్య కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఈసారి దానికి సంబంధించి పూర్తిగా కూడా రిజల్ట్ వస్తాయని భావిస్తా ఉన్నారు అధికారులు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు విద్యార్థులను సన్నద్ధం చేసినటువంటి నేపథ్యంలో దాదాపు విద్యార్థులు కూడా అదే పద్ధతిలో పరీక్షలు రాసినట్టు తెలుస్తా ఉంది. గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఫలితాలతో పాటు ఎక్కువ కూడా ప్రభుత్వ ఈ కళాశాలకు సంబంధించి మెరుగైన వసతులు కల్పిస్తారు. విద్యార్థులు కళాశాలలకు రావడానికి ఎన్నో సౌకర్యాలు కల్పించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. ప్రస్తుతం వచ్చినటువంటి రిజల్ట్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇందుకు అధికారులు సన్నద్ధం చేసినటువంటి
ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదలవుతాయి. తొలుత ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని ప్రచారం జరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయని తెలుస్తోంది. పేపర్ వాల్యుయేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్త వహించారని సమాచారం. కాగా ఈసారి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 13వ తేదీతో ముగిశాయి. నెల రోజులకు ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించడం విశేషం. ఇక ఈసారి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని పంపి అందులో వచ్చినటువంటి వివరాల ప్రకారం తమ రోల్ నెంబరు, సంవత్సరం, గ్రూప్ వివరాలు నమోదు చేస్తే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.